హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు శ్రీ నాగార్జున రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్తే నమస్తే. చెప్పు. ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల తర్వాత సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రశ్న అడ్రస్ చేస్తూ ఆయన చేసినటువంటి కామెంట్లు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పై ఆయన మాట్లాడిన మాటలు, కూటమికి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయి, అటువంటి పరిణామాలు ఏవి కూడాను రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద తలెత్తకుండా ఉండాలనేది నా విజ్ఞాపన, నా ప్రార్థన అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి కామెంట్ కి సంబంధించుకుంటే జడ్జిమెంట్ అనేటువంటి పదాన్ని 2-3 సార్లు వాడారు. బట్ అది జడ్జిమెంటా, ఆర్డరా, జడ్జిమెంట్ కి ఆర్డర్ కి తేడా అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి డిఫరెన్స్ అయింది. ఓవరాల్ గా ఆయన ప్రెస్ మీట్ లో ఆయన అడ్రస్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు సార్? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి 11 పాయింట్ల పేపరు, దాని మీద ఎల్లో రంగు వేయడం బాగానే చూసినట్టున్నావు. సార్ పర్లేదు, ఈ మధ్య నువ్వు కూడా బాగానే అబ్జర్వ్ చేస్తున్నావు. బాగుంది, కీప్ ఇట్ అప్. అభివృద్ధిలోకి రావాల్సిన మొన్న ఈ మధ్యన వారం 10 రోజుల కింద పుట్టావు కదా. ఓకే, అది యాక్చువల్ గా ఆయన చెప్పిందంతా కూడాను జడ్జిమెంట్ కాదు. మొన్న 30వ తారీఖు కూడాను సుప్రీంకోర్టు వాళ్ళు పిలిచినప్పుడు ఇది జడ్జిమెంట్ కాదు అని ఆ రోజు కూడా చెప్పుకున్నాం. సరే, నిన్న 3వ తారీఖున నిన్న ఏం జరుగుతుంది, ఏమి జరగడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పుకున్నాం. నిన్న 3వ తారీఖు పురంధరేశ్వర గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్, సంగతి సమాచారాన్ని గురించి కూడా చర్చించుకున్నాం. నిన్న 3:30కి అన్నారు, 3:30ది ఇవాళ 10:30కి పోస్ట్పోన్ చేశారు. 10:30కి 2 నిమిషాల్లో తేల్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం అనేటువంటిది బాగానే ఉంది, కానీ ఆయన అదే అంటున్నావు 1-2 సార్లు జడ్జిమెంట్ జడ్జిమెంట్ అన్నారని. అది జడ్జిమెంట్ కాదు, ఆర్డర్. ఆర్డిఆర్ క్యాపిటల్ లెటర్స్ లోనే రాసింది. పిటిషన్ నెంబర్ సోన్సో, డేటెడ్ సోన్సో, పిటిషనర్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళ ముగ్గురు డిఫెండెంట్స్ అన్నమాట. దాని కింద ఆర్డర్ అని ఉంది. ఆ ఆర్డర్ లో వాళ్ళు ఏం చేశారంటే 11 పాయింట్లు రాశారు. జడ్జిమెంట్ కాదు. సరే, చూసుకోకనో చూసుకోకపోయో పక్కన ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టో ఆయన 1-2 సార్లు జడ్జిమెంట్ అనేసి అన్నాడు. ఆ జడ్జిమెంట్ అనేటువంటిది కాదది. ఆయన కూడాను 1-2 సార్లు వెరిఫై చేసుకొని ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు బోత్ నేషనల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి, లోకల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి, ఇది జడ్జిమెంటా ఆర్డరా అని చూసుకొని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి జడ్జిమెంట్ అని చెప్పి చెప్పకూడదు. ఇప్పుడు అది ఏమవుతుందంటే, ఆ లోకల్ మీడియా వాళ్ళ సంగతి అంటే దేవుడు వదిలేగాక, నేషనల్ మీడియా వాళ్ళు ఈయనకి ఆర్డర్ కి జడ్జిమెంట్ కి తేడా తెలియదా, కమిటీకి కమిషన్ కి తేడా తెలియదా అని ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతారన్నమాట. అది అనవసరంగా ఉన్నటువంటిది ఏదో చెప్పేసి ఆర్డర్ అని కనుక చదివి ఉంటే పోయిండేది. జడ్జిమెంట్ అని చెప్పి చదువుతాడు ఏంటైనా? జడ్జిమెంట్ అని చెప్పాడు ఆయన 2-3 సార్లు. తప్పు కదా అది. పోనీ ఆయన అంటే చూసుకోలేదు. పక్కన పిఏలు ఏం చేస్తున్నాడు? గాడుదలు కాస్తున్నారు. ఒక్కొక్కడు వేల రూపాయలు, లక్షల రూపాయలు జీతాలు తీసుకున్నాడు. వాడు చెప్పదు. ఇది సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డరు, ఇది గైడ్ లైన్స్. ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా చేయాలని చెప్పారండి. గైడ్ లైన్స్ అనండి ఇవి. ఇది జస్ట్ దే హావ్ గివెన్ అన్ ఆర్డర్ అండి, జడ్జిమెంట్ కాదండి అని చెప్పొద్దు వాడు. ఒకవేళ జడ్జిమెంట్ అనే పదం వాడు చెప్తున్నాడు అనుకో, పక్కన ఇమీడియట్ గా ఆయన ఇంటర్ప్రిట్ చేసి ఇది జడ్జిమెంట్ కాదండి, ఆర్డర్ అండి అని చెప్పాలి పక్కన ఉండేవాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంది వాళ్ళకి. పక్కన ఉన్న వాళ్ళకి లక్షల జీతాలు తీసుకుంటారు. అనవసరంగా ఆయన చేత తప్పుడు పదాలు చేర్పించి వీళ్ళు చేయాల్సిన పనులు సరిగా చేయక ఆయనే ఆ విధంగా చెప్పడం మూలకంగా ఇప్పుడు ఆయన పరువు పోతుంది. నాకేం జగన్మోహన్ రెడ్డి అంటే వ్యతిరేకం లేదు, చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకం లేదు, చంద్రబాబు నాయుడు అంటే ప్రేమ లేదు. నేను జగన్మోహన్ రెడ్డిని ఏనాడు కలిసినటువంటి వాడిని కాదు, చూసినటువంటి వాడిని కాదు. మాచర్లలో ఏదో ఒక నిమిషం హలో అంటే హలో అంతే. ఆయన నాకేమో లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి, శాలువాలు కప్పి, పూలదండలు వేసి, పన్నీరు చల్లి నాకేం పదవి ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో. అయినా కానీ నిజముగా ఒప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను నేను. ప్రజలు కూడా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి నన్ను ఈ విషయంలో నువ్వెవడరా మాట్లాడటానికి, నాకు ఆ మాత్రం తెలియదా అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నేను చేయగలిగింది ఏమి లేదు.
ఆయన మంచి కూడా చెప్తున్నాను, అది ఆర్డర్ మాత్రమే, జడ్జిమెంట్ కాదు. ఇప్పటికైనా సరే రెక్టిఫై చేసుకోండి. నేను పొరపాటున అది జడ్జిమెంట్ అని చెప్పాను, అది జడ్జిమెంట్ కాదు, అది ఆర్డర్, అది దయచేసి నన్ను క్షమించండి అని చెప్తే అయిపోయింది అంతటితోటి. మనిషి చాలా జాగ్రత్తగా ఉన్నాడు అనేటువంటి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడుకి వచ్చిన అపకీర్తి రాదు. ఇది తెలుసుకోవాలబ్బా. మాట్లాడే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. కింద వాళ్ళే అసలు ఆ పనులన్నీ కూడా చేసి ఇవ్వాలి. ఏం గడుదలు కాస్తున్నారా అక్కడ ఉండేటువంటి వాడు చెప్పొద్దు ఆయనకి. ఎల్లో లైన్ తోటి నువ్వు అండర్ లైన్ కూడా చేశావు. 11 పాయింట్లు ఉన్నాయి చెప్పావు. ఆయన పాయింట్ నెంబర్ 3 చూపించమ్మా, పాయింట్ నెంబర్ 6 చూపించు, 7 చూపించు, 11 చూపించు, 10 చూపించు అంటున్నాడు. అప్పటికే 2-3 సార్లు జడ్జిమెంట్ అనే పదం వాడేశాడు ఆయన. రెక్టిఫై చేయొద్దు, వీళ్ళు పక్కన ఉండేవాళ్ళు గాడుదలు కాస్తున్నారు. ఆ యూజ్లెస్ గైస్ ఎవరో అక్కడ చుట్టుపక్కల ఆయన పిఎల్ కింద ఉన్నది, ఆ మాత్రం బుద్ధిగానే ఉండద్దా? వాళ్ళ పాటి వాళ్ళు బాగానే ఉంటారు. నేషనల్ మీడియాలో చెప్పినప్పుడు, ఇంగ్లీష్ మీడియంలో నేషనల్ మీడియాలో చెప్పినప్పుడు ఈయన తప్పు పడతారు రేపు వాళ్ళు. పరువు ఓడడానికి వీళ్ళందరూ ఉండేది జగన్మోహన్ రెడ్డి పరువు కాపాడడానికా, ఆయనకి సలహాలు ఇవ్వడానికా, ఆయనకి రాసి ఇవ్వడానికా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేసి ఇవ్వడానికా, ఆయన చేత ఇలాంటి తప్పుడు మాట్లాడించి ఆయన పరువు తీయడానుకున్నారా వీళ్ళు? ఎనియో గతం కథ జరిగిపోయింది, ఏదో అనేసాడు కదా, సరే సరిదిద్దుకుంటాడేమో చూద్దాం. కనీసం ఇక మీదైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. అది ఆర్డర్, జడ్జిమెంట్ కాదు, జడ్జిమెంట్ కాదు, జడ్జిమెంట్ కాదు, మళ్ళీ చెప్తున్నాం, అది ఆర్డర్ మాత్రమే. ఆ ఆర్డర్ అనేటువంటిది గైడ్ లైన్స్ ఇచ్చారన్నమాట వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు. ఇవాళ పొద్దున జరిగిన దాంట్లో ఏంటంటే ప్రధానంగా 3 పాయింట్లు అన్నారు. మొట్టమొదటి పాయింట్, స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వేసినటువంటి సిట్టు చెత్త బుట్టలో వేయండి. ఇది పాయింట్ నెంబర్ 1. 5 మెంబర్స్ తోటి మేము ఒక కమిటీని ఫామ్ చేస్తున్నాము. ఆ కమిటీ వాళ్ళు మాకు నివేదికని సమర్పిస్తారు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి? ఈ నివేదిక అనేటువంటిది ఎప్పటి లోపల ఇవ్వాలి అనేది చెప్పలేదు సుప్రీంకోర్టు వాళ్ళు. దాని డేట్ అంటే ఏమి ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు ఈ 3 విషయాలని కనుక మనం విశదీకరించుకుంటే, పరిశీలిస్తే, కొంచెం విజ్ఞప్తిగా వెళితే, గతంలో ఏదో పురంధరేశ్వరాజు అన్నది, ఇదన్నది, సంగతి సమాచారం పట్ట చెప్పాడు, టెక్నికల్ డీటెయిల్స్, 10 ట్యాంకర్లు 4 ట్యాంకర్లు వెనక్కి పోయాయి, అది ఇది సంగతి సమాచారం తీసేయి, ఇవన్నీ కూడా చెప్పుకొని ఇసుకు పడుతుంది మనకి, తీసేద్దాం. ఇప్పుడు 3 పాయింట్లలో ఒక పాయింట్ అయితే వెరీ క్లియర్ కదా, స్టేట్ గవర్నమెంట్ తీసిపడేయండి, పక్కనేసేయండి అన్నారు. అంతే, పక్కనేసేయండి అన్నారు. ఇందులో అయితే నీకు క్లారిటీ ఉంది, ఎటువంటి సందేహాలు లేవు కదా. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కమిటీని ఫామ్ చేయండి అంటే ఎవరెవరు ఉండాలి ఆ కమిటీలో, ఎలాంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేయాలి, చేసిన తర్వాత నివేదిక ఎలా ఉండాలి, ఇది కదా ఇంపార్టెంట్. ఎప్పటి లోపల నివేదిక ఇవ్వాలి అనేటువంటిది సుప్రీంకోర్టు వాళ్ళు స్పెసిఫై చేయలేదు కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకి వదిలేదు. నార్మల్గా ఏంటంటే ప్రతిదానికి కూడా టైం లిమిట్ ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో టైం లిమిట్ ఉండదు, ప్రజలు గ్రహించాలి. నీకు ఒక బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 వైసీపీ ఎమ్మెల్యేలని తీసేసుకున్నాడా? కోడెల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉన్నారా? చనిపోయారు అనుకోయిన పాపం. ఆ 23 స్పీకర్ ఫార్మాట్ లో వాళ్ళ యొక్క రిజిగ్నేషన్ ఇచ్చినప్పటికీ ఈయన యాక్సెప్ట్ చేయలేదా? అసలు వాళ్ళు రిజిగ్నేషన్ ఇచ్చారా లేదో తెలియదు. ఒకవేళ వాళ్ళు రిజిగ్నేషన్ స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చుంటే ఎన్ని రోజుల లోపల యాక్సెప్ట్ చేయాలి అనేటువంటిది స్పీకర్ డిస్క్రిమినేషన్. అది ఆయన దాన్ని వారం రోజుల్లో చేయొచ్చు, 1 గంటలో చేయొచ్చు. ఆయన పదవీ కాలం ఉన్నంత కాలం, అసెంబ్లీ కాలం అయిపోయినంత కాలం కూడా ముడి కింద వేసి కూర్చోవచ్చు. దానికి టైం లిమిట్ లేదు. అందుకని ఆయన ఏం చేశారంటే కోడెల శివప్రసాద్ గారు దాన్ని యాక్సెప్ట్ చేశానని చెప్పలేదు, రిజెక్ట్ చేశానని చెప్పలేదు, సైలెంట్ గా ఊరుకుండిపోయారు. 4 మంత్రుల్ని ప్రమాణ స్వీకారం కూడా చేయించారు, రాజ్యాంగ విరుద్ధం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇది. అట్లా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే టైం లిమిట్ అనేది స్పెసిఫై చేయరు. ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు కూడాను ఈ కమిటీ యొక్క రిపోర్టు ఎప్పటి లోపల ఇవ్వాలి అని టైం లిమిట్ కూడా చెప్పలేదు. దానికి కూడా కారణం ఏంటంటే ఇందులో టెక్నికల్ థింగ్సే ఎక్కువ ఉన్నాయి. అందుకని టైం ఎంతకాలం పడుతుంది అనేటువంటిది ఆ పరీక్ష చేసేటువంటి సైంటిస్టులు కానీ
ఫుడ్ టెక్నాలజిస్ట్లు కానీ ఇంకొకటి కానీ చెప్పాలి. ఓకే. చెప్పాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళకి మెటీరియల్ పంపించాలి. ఆ మెటీరియల్ ని వాళ్ళు స్వీకరించాలి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా రాయాలి. ఏ ల్యాబ్కి పంపించారు, ఏ శాంపుల్ పంపించారు అని మొత్తం కూడా రాయాలి. వాళ్ళు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ వస్తుంది. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు దగ్గర మినిమం రిపోర్ట్స్ తీసుకుంటారు. ఆ 3 రిపోర్ట్స్ లో తేడాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. ఇవన్నీ జరగాలి కాబట్టి టైం పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా టైం అనేటువంటిది స్పెసిఫై చేయలేదు. ఓకే. ఇది 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా మనకు తెలియదు. టైం అయితే స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు కానీ, బట్ ఒక 5 మెంబర్స్ తో ఒక సిట్ అయితే ఏర్పాటు చేశారు, ప్రత్యేక సిట్. ఈ సిట్ లో ఎలాంటి వ్యక్తులు ఉండాలి, ఆ వ్యక్తుల యొక్క అర్హత ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? అదే ఆ పాయింట్ కి వస్తున్నాం. పాయింట్ నెంబర్ 1, చంద్రబాబు వేసిన సిట్ చెత్తబొట్లో వేయండి. పాయింట్ నెంబర్ 2, ఈ ఏర్పాటు చేయబోయేటువంటి సిట్ అనేటువంటిది ఎన్ని రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలి సుప్రీంకోర్టు చెప్పలేదు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఈ సిట్ లో 5 మెంబర్స్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, 5. ఈ 5 మెంబర్స్ కూడాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ యొక్క అధీనంలో పనిచేస్తారు. ఈ 5లో 2 సిబిఐ నుంచి వస్తారు. 2 రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తారా, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి వస్తారా అనేటువంటి దాంట్లో నాకు కూడా క్లారిటీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి FSSI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ దానికి సంబంధించినటువంటి సంస్థ అన్నమాట. మినిస్ట్రీ కింద ఉండేటువంటి సంస్థ. ఓకే. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అంటారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట. అక్కడ నుంచి ఒక మెంబర్ వస్తాడు. మొత్తం 2 + 2 + 1 అంటే 5. ఫుడ్ సేఫ్టీ నుంచి వచ్చేటువంటి అతను ప్యూర్ గా టెక్నికల్ పర్సనే అయి ఉంటాడు. ఓకే. దాని కండిషన్లు ఎలా పెడతారంటే ఇతనికి కనీసం 20 సంవత్సరాల అనుభవం ఉండి ఉండాలి. ఓకే. ఇతని అచీవ్మెంట్స్ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి ఇతను ఇచ్చిన రిపోర్ట్స్ వ్యాలిడిటీ ఈ విధంగా ఉంది, చాలా చక్కగా రిపోర్ట్స్ ఇచ్చాడని అతని మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉండాలి. అతను కనీసం ఒక 10 15 ఇట్లాంటి కేసులు టేకప్ చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఓకే. ఫుడ్ టెక్నాలజీస్ లో అట్లీస్ట్ PhD కానీ లేకపోతేనేమో డబుల్ PhD కానీ చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి అనేటువంటిది గైడ్ లైన్స్ అయ్యి సుప్రీంకోర్టు అలాగే పెడతారు. ఓకే. అదే విధంగా సిబిఐ దగ్గర నుంచి 2 తీసుకోండి అంటే అతను సోన్సో ఇయర్ IPS ఆఫీసర్ అయి ఉండాలి. కనీసం 20 సంవత్సరాలన్న అనుభవం ఉండి ఉండాలి. అతనికి కనీసం 3 భాషలు వచ్చి ఉండాలి. అందులో ఒకటి లోకల్ లాంగ్వేజ్ అయిన తెలుగు వచ్చి ఉండాలి. ఓకే. అతను ఇలాంటికి సంబంధించిన విషయాల్లో ఇంతకు ముందు 10 కేసులు డీల్ చేశాడు. 10 కేసుల్లో 8 కేసులు సక్సెస్ఫుల్ గా జరిగాయి. అందులో 8 కేసుల్లో కూడాను 6 కేసుల్లో జైలు శిక్షలు కూడా పడినటువంటి ట్రాక్ రికార్డు వీళ్ళకి ఉంది. ఓకే. వీళ్ళకి నిలుపు, నిదానము, ఓపిక, ఎనాలిసిస్, టెక్నాలజీ అన్ని తెలిసి ఉన్నటువంటి వాళ్ళై ఉన్నారు. అట్లాంటి వాళ్ళను మాత్రమే తీసుకొని వేస్తారు. ఓకే. ఇప్పుడు అదే విధంగా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా 2 తీసుకోండి అనేసి అంటే ఆ 2 కూడా ఏంది వాళ్ళ అసిస్టెంట్స్ తీసుకోండి అని చెప్పారు సుప్రీంకోర్టు వాళ్ళు. అంటే సిబిఐ నుంచి వచ్చిన ఆఫీసర్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ కి మీ 2 కూడాను సహకరించండి ఈ ఇన్వెస్టిగేషన్ లో అని చెప్పారు. మరి స్టేట్ గవర్నమెంట్ పోయేటువంటి 2 ఎవరు? వాళ్ళిద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వస్తారా, లేదంటే కనుక ప్రతి స్టేట్ కూడాను డ్రగ్స్ కు సంబంధించింది ఇట్లాంటి ఉంటాయి కాబట్టి దానికి సంబంధించింది వస్తారా, ఎలాంటి వాళ్ళు వస్తారన్నటువంటిది సుప్రీంకోర్టు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ లో గైడ్ లైన్స్ లో క్లియర్ గా స్పెసిఫై చేస్తుంటారు. మనకి పబ్లిక్ డొమైన్ లోకి రాలాది. ఓకే. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అందులో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డ్రగ్స్ గిగ్స్ అది ఇది పాడేరులో పెంచారు, అక్కడి నుంచి వచ్చాయి, అదిగో 200 కంటైనర్లు వచ్చినాయి, 25,000 కోట్ల రూపాయల వ్యాపారం, ఇలాంటివన్నీ ఉన్నాయి కావు ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో తాగడం వచ్చినాయిగా.
కానీ ఆ డ్రగ్స్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడా, ఆ డ్రగ్స్ కి సంబంధించిన విషయాన్ని డీల్ చేసినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏమన్నా వేస్తారా? ఓకే. అదే విధంగా ఫుడ్ కి సంబంధించిన వాళ్ళని ఎవరినన్నా వేస్తారా? మనకు తెలియదు. వాళ్ళిద్దరు అసిస్టెంట్స్ మాత్రమే. ఓకే. డ్రగ్స్ కి సంబంధించిన ఆఫీసర్ ఒకటి అతను ఉండొచ్చు, మేబీ ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. లేదు అంటే ఒక సైంటిస్ట్ ఉండొచ్చు, ఫుడ్ కి సంబంధించిన అంటే ఒక సైంటిస్ట్ ఉండొచ్చు. హైదరాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ దగ్గర నుంచి తీసుకుంటారు నార్మల్ గా. గైడ్ లైన్స్ అలాగే ఉంటాయి. సుప్రీంకోర్టు వాళ్ళు నాకు తెలిసినంత వరకు జడ్జెస్ ఇద్దరు కూడా క్లియర్ గా రాసి ఉంటారు. 5 మెంబర్స్ తో కమిటీని ఫామ్ చేయండి అంటే ఎలాంటి వాళ్ళని తీసుకోవాలని కూడా రాసి ఉంటారు వాళ్ళు అందులో. ఓకే. అది పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు, వాడు చెప్పలేదు, కానీ నోట్ చేసి ఉంటారు ఆల్రెడీ. ఆ డైరెక్షన్స్ ప్రకారము, ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఆ 5గురిని కూడా సెలెక్ట్ చేస్తారు. ఓకే. వీళ్ళని సెలెక్ట్ చేయడానికి కోసం ఏం చేస్తారంటే సిబిఐ డైరెక్టర్ని అడుగుతారు, ఇద్దరిని సజెస్ట్ చేయండి మీరు అనేసి. అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ సంగతి సమాచారం ఏంటి కూర్చొని మొత్తం ఒక 5గురిని పంపించండి, 5గురిలో ఇద్దరిని సెలెక్ట్ చేస్తామని చెప్పేటువంటి గైడ్ లైన్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ని అలాగే అడుగుతారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ స్టాండర్డ్స్, దానికి సంబంధించిన వాళ్ళు 2-3 పేర్లు పంపించమంటారు. అందులో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఫైనల్ గా కమిటీని ఫామ్ చేస్తారు. ఈ కమిటీ విల్ బి అప్రూవ్డ్ బై ద సుప్రీం కోర్ట్. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లో చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. ఇవాళ పొద్దున్నే 10:30కి జడ్జిమెంట్ 2 నిమిషాలు అయిపోగానే కనీసం నాకు 20 ఫోన్లు వచ్చుంటాయి అమ్మ. ఓకే. అదేందండి టైం చెప్పలేదు ఏందండి, పద్యానికి టైం ఉండాలి కదండి, స్టెప్కి అయితే 3 నెలలు టైం ఉంటుంది, ప్రాన్సర్ నోటుకి అయితే 3 సంవత్సరాలు టైం ఉంటుంది, ఇదేందండి టైం చెప్పలేదండి సుప్రీంకోర్టు అని అంటున్నారు. సస్తున్నా నేను పొద్దున్న నుంచి సమాధానాలు చెప్పలేక. బాబు ఇది కాంప్లికేటెడ్ ఇష్యూగా బాబు, 116 కోట్ల హిందువుల మనోభావాలకి, భక్తికి సంబంధించిన విషయం అది. అందుకని ఒకసారి టైం చెప్పడం అది కష్టం అవుతుంది కాబట్టి చెప్పడం లేదంటే అదేం సార్ మీరు కూడా అట్లా మాడతారు, పద్యానికి ఏదో టైం ఉంటుందిగా అంటారు. అరే నన్ను అడిగితే ఏం లాభమయ్యా బాబు, ఇట్లాంటి విషయాల్లో టైం ఇవ్వకపోవడం మంచిది. కొన్నిసారి చూడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 23 లాక్కుంటే ఏమైనా టైం ఉందా? చట్టంలో ఉంది అది. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఒక 5-6 నెలల్లో వస్తుంది లేదు, అంత తొందరగా తేలేదు కాదు. ఈ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఈ విధంగా చూస్తారని కూడా చాలా మందికి సమజాయించి చెప్పాను నేను. సరే ఇప్పుడు జనాలకు తెలియాలి కాబట్టి ఇదే ప్రశ్న చాలా మంది దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఈ టైం లోపల ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఎక్కడా లేదు. ఆర్డర్ ఇది గుర్తుపెట్టుకో, జడ్జిమెంట్ కాదు. ఏదో జగన్మోహన్ రెడ్డి జడ్జిమెంట్ అని చెప్పాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు జనాలు అందరూ గోల్ చేస్తారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చెప్పాను, అయిపోయింది. ఇది ఆర్డర్ కాదు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి సిట్ ని చెత్తబుట్టలో వేశారు. ఇది గైడ్ లైన్స్ మాత్రమే. ఎలా అపాయింట్ చేస్తారు, ఎవరిని అపాయింట్ చేస్తారు చెప్పాను. ఇది కమిటీని మాత్రమే కాన్స్టిట్యూట్ చేశారు కానీ కమిషన్ కాదు. సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమడిగారంటే ఆయన పిటిషన్ లో, సుబ్రహ్మణ్య స్వామి ఒక్కడే కాదులే, ఇంకా 4 పెట్టారు. వైవి సుబ్బారెడ్డి గారు ఫైల్ చేశారు. వేరే ఏదో సుమన్ టీవీను ఇంకేదో ఉండాలి, సుమన్ టీవీ కాదు, సమ్ న్యూస్ ఛానల్, సుదర్శన్ న్యూస్ ఛానల్ కి సంబంధించిన చాకల ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా చేశాడు. అలాగే సమ్ సింగ్ ఒక ఆయన కూడా చేశాడు. హిందూ సేన అనే ఆయన. మొత్తం ఒక 5 తీసుకున్నారు. 5 ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిదే మేజర్ గా తీసుకున్నారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, సుబ్రహ్మణ్య స్వామి గారు వేసే పిటిషన్ ఇచ్చాడంటే వదిలిపెట్టాడు, జనాలకి ప్యాంట్లు తడుస్తాయి, గుండెల్లో రైలు అని చెప్పాం కాబట్టి ఆయన దాన్నే రిఫరెన్స్ కింద తీసుకున్నారు. సుప్రీంకోర్టు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అన్నిటిని కలిపి అందరూ అడుగుతున్నది ఒకే విషయం కాబట్టి 5 లెక్కలో తీసుకొని చెప్తుంటారు. అట్లనే అమరావతి మీద కూడాను కనీసం ఒక 70-80 పిటిషన్లు ఫైల్ చేశారు. అన్నిట్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే చివరికి ఐ థింక్ సమ్ 1302 అనుకుంటాను, 13,102 ఆ పిటిషన్ ని మెయిన్ గా తీసుకొని ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. దాని తర్వాత సుప్రీంకోర్టు పోయారు, కేసు తేలలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కూడా సుబ్రహ్మణ్య స్వామి గారి లాగా ఒక పిల్లిగా ఫైల్ చేస్తే నేను కూడా సుబ్రహ్మణ్య స్వామి కోరేవాడిని. అప్పుడు ఏం చేస్తారు, నాగార్జున రెడ్డి గారి పేరు కూడా వస్తుంది, నేను ఫైల్ చేసిందని నాకు కూడా నెంబర్ ఇస్తారు. ఆయన చేశాడు కాబట్టి మా అలాంటి వాళ్ళు చేయలేదు. వైవి సుబ్బారెడ్డి చేశాడు కాబట్టి ఇంకా అక్కర్లేదు అనుకున్నాము. అందుకని ఊరుకున్నాం. ఏముంది, 650 రూపాయలు ఫీజు అట. సుబ్రహ్మణ్య స్వామి ఆయన రాసిన డాక్యుమెంట్ లోనే కనపడింది నాకు. ఓకే సార్. అందుకని కమిటీని ఫామ్ చేశారు కానీ కమిషన్ కాదు.
జగన్మోహన్ రెడ్డి జడ్జిమెంట్ అని చెప్పాడు, అది జడ్జిమెంట్ కాదు. మరి జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది? ఇంకో 4-5 నెలలు కానీ జడ్జిమెంట్ రాదు. థరోగా ఇన్వెస్టిగేట్ చేయాలి. కాబట్టి జడ్జిమెంట్ రావడం అనేటువంటిది 5-6 నెలల్లో వచ్చిందంటే చాలా ఎక్కువగా వచ్చినట్టే. ఎందుకంటే ఇది ప్రజలకు తెలియాలి కదా అమర్. ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలకి సంబంధించిన విషయం కదా. పవిత్రత అపవిత్రత అనే దానికి సంబంధించింది కదా. భగవంతుడికి సంబంధించింది కదా. ప్రపంచంలో అత్యధికంగా ప్రేమించేటువంటి భక్తిభావం కలిగినటువంటి 2వ దేవుడు కదా. ప్రపంచంలో క్రిస్టియన్ పాపులేషన్ అనేటువంటిది ఎక్కువ. సరే, మన హిందూ పాపులేషన్ ఎంత ఉంది అని కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి చెప్తా. భారతదేశంలోనే ఇంచుమించుగా 109 కోట్ల మంది 109 కోట్ల మంది హిందువులు ఉన్నారు ఒక్క భారతదేశంలోనే. భారతదేశం తర్వాత ఎక్కువ హిందువులు ఉండేటువంటిది నేపాల్. 2,80,00,000 మంది నేపాల్ ఉంటారు. అదేవిధంగా అమెరికాలో 25 లక్షల మంది ఉన్నారు. యూకేలో 10 లక్షల మంది ఉన్నారు. కెనడాలో 6 లక్షల మంది ఉన్నారు. ఆస్ట్రేలియాలో 4 లక్షల పైన హిందువులు ఉన్నారు. బంగ్లాదేశ్ లో 1,30,00,000 మంది హిందువులు ఉన్నారు. ఇప్పుడు బాగా పాపులేషన్ తగ్గుతుంది. అలాగే పాకిస్తాన్ లో కూడా ఇంచుమించుగా 40 లక్షల మంది 30 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవాడు, పాపులేషన్ తగ్గింది. ఇట్లా ప్రపంచంలో చాలా దేశాల్లో హిందువులు ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి. సింగపూర్ లో ఇంచుమించుగా 4 లక్షల మంది ఉన్నారు. మలేషియాలో ఇంచుమించుగా 20 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఇండోనేషియాలో కూడాను హిందువులు బాగా ఎక్కువనే ఉన్నారు. కరెక్ట్ గా ఫిగర్ గుర్తులేదు కానీ ఐ థింక్ ఇండోనేషియాలో కూడా ఎంతమంది ఉన్నారని నేను నా డైరీలో రాసి పెట్టుకున్నాను. సరే, ఇప్పుడు డైరీ తీసుకురాలేదు కాబట్టి నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను. ఇదే విధంగా సౌదీ అరేబియాలో ఉన్నారు, ఇరాన్ లో ఉన్నారు, ఇరాక్ లో ఉన్నారు, తజాకిస్తాన్ లో ఉన్నారు, కజాకిస్తాన్ లో ఉన్నారు, ఫిజీ ఐలాండ్స్ లో ఉన్నారు, మారిషస్ లో ఉన్నారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నారు. ఒక్క 5,000 మంది ఈజిప్ట్ లో కూడా ఉన్నారయ్యా. సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నారు. ఎవరైనా కావాలంటే గూగుల్లో ఎత్తుక్కొని దొరుకుతాయి మీకు. ఇట్లా మొత్తం లెక్కేసుకుంటే ఇంచుమించుగా 116 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలకి సంబంధించిన విషయం కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు 1-2 సార్లు ఆలోచించి కానీ జడ్జిమెంట్ ఇవ్వరు. 30వ తారీఖు ఇచ్చింది జడ్జిమెంట్ కాదు, నిన్న చెప్పింది జడ్జిమెంట్ కాదు, ఇవాళ వచ్చింది కూడా జడ్జిమెంట్ కాదు, గైడ్ లైన్స్. సుప్రీంకోర్టు చరిత్రలో ఇంత తొందరగా కేసుని టేకప్ చేసి ఇమ్మీడియట్ గా వారం రోజుల్లోనే 3 సార్లు హియరింగ్ కి తీసుకోవడం అనేటువంటిది ఒక చరిత్ర. దేశవ్యాప్తంగా అన్ని కోర్ట్స్ లో కూడాను ఇప్పటి వరకు ఇండియాలో ఇంచుమించుగా 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 5 కోట్లు కేసులు. అందులో 64,000 కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఇంత సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి టక్ 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 అని చెప్పి 3వ హియరింగ్ జరిగింది. ఫైనల్ గా సిట్టును తీసి చెత్తపుట్లో వేశారు. చంద్రబాబు నాయుడిని చెత్తపుట్లో వేశారు. వీళ్ళు కమిటీని అపాయింట్ చేశారు. టైం చెప్పలేదు. కమిటీలో ఎలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పారు, ఎంతమంది ఉండాలని చెప్పారు. కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏవి కూడా పబ్లిక్ డొమైన్ లో లేవు. కానీ ఎలాంటి వాళ్ళని తీసుకోవాలనేది వాళ్ళు ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చుంటారు. జడ్జెస్ ఇద్దరు కూడా రాసి ఉంటారు. వాళ్ళు నోట్ డౌన్ చేసుకునేటప్పుడు పలానా వ్యక్తులను తీసుకోండి అని చెప్పి రాస్తారు. ఆ తీసుకోండి అని వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాల్ఫర్ చేసి అపాయింట్ చేస్తాడు. ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది ఇది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం అడిగారంటే, ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి జడ్జి కానీ, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ పర్యవేక్షణలో కమిటీని వేయండి అన్నాడు. ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి, అది కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని అడిగాడు. కమిటీ ఆయన పదం ఆడాడు. ఆయన కూడా కమిషన్ అన్నలా. అక్కడ కమిషన్ కి కమిటీకి చాలా తేడా ఉంటుంది. సరే, ఇప్పుడు కమిషన్ ఏంటి, కమిటీ ఏంటి, భారత రాజ్యాంగం దాంట్లో ఉన్న ఆర్టికల్స్ ఇవన్నీ చెప్పాలంటే ప్రజలకు విసుగుపడుతుంది. ఏంద్రబాబు నువ్వు అచ్చంగా చెప్పను, సోచి చెప్తావు ఏంద్రబాబు, నన్ను తిడతారు, కింద కామెంట్లు పెడతారు, వదిలే. ఇది కమిటీ మాత్రమే, కమిషన్ కాదు. రిపోర్ట్ ఎప్పటిలోపల ఇవ్వాలి, టైం చెప్పలేదు. 5 మెంబర్లు 2+2+1
ఎలాంటి వాళ్ళు ఆల్రెడీ నేను చెప్పాను ఇలాంటి విధంగా సెలెక్ట్ చేస్తారు అని. అవును. సో దీనితో పాటు ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. మరి ఎంత దూరము వరకు వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారంటే ఒక సంవత్సరమున్నర 2 సంవత్సరాల దాకా వెనక్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే. జూన్ 4వ తారీఖు దగ్గర నుంచి ట్యాంకర్లు వచ్చిన దగ్గర నుంచి 23వ తారీఖు జూలై నెలలో ఫస్ట్ రిపోర్ట్ వచ్చిన వరకు, దాని తర్వాత ఆగస్టు సెప్టెంబర్ మంత్ లో జూలై సెప్టెంబర్ 2024లో మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు, 18వ తారీఖు చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు, మొన్న 2 రోజుల కింద పురంధరేశ్వరి మాట్లాడినటువంటి దిక్కుమాలిన దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. వీటన్నిటిని పరిశీలిస్తారు. ఓకే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కి పంపిస్తారు. ఏం పంపిస్తారు? మొన్న ఈ మధ్య కాలంలో వచ్చి పంపిస్తారు. ఆ నెయ్యి శాంపుల్స్ పంపిస్తారు. మిగిలినటువంటి రా మెటీరియల్స్, లవంగాలు, యాలక్కాయలు, జీడిపప్పులు ఏవైతే ఉంటాయో వాటి శాంపుల్స్ ని పంపిస్తారు. ఆల్రెడీ టీటీడీ వాళ్ళు ఏ రకమైన వస్తువులు ఉండాలని చెప్పి అనుకున్నారు, ఈ రకమైనటువంటి వస్తువులు దానికి దీనికి మ్యాచ్ అవుతుందో చూస్తారు, అది రిపోర్ట్ లో ఇస్తారు, అది ఫుడ్ టెక్నాలజిస్ట్ చెప్తాడు. సో ఇలాంటి అన్ని పరిగణలోకి తీసుకొనే చేస్తారు. ఎప్పుడైతే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు పంపించిన 10 లారీలలో 10 ట్రక్కుల్లో 4 రిజెక్ట్ చేసి పంపించాము, దాని నెయ్యిని మేము వాడలేదు అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి టోటలీ విరుద్ధమైపోయింది కాదు. అంతేగా. మరి ఇప్పుడు దాన్ని కూడా పరిశీలిస్తారు వాళ్ళు. 30వ తారీఖు మా దగ్గరికి వచ్చిన తర్వాత 1, 2, 3 తారీఖుల్లో మీకు వచ్చినటువంటి నెయ్యి శాంపుల్స్ ని పరీక్షించారా, ఎవరు సప్లై చేశారు, ఎలా పరీక్షించారు, దాని రిజల్ట్ ఏంటి, ఆ కాపీస్ కూడా పట్టుకురండి అని అడుగుతారు. ఇప్పుడు ఈ కమిటీ ఫామ్ చేశారు కదా, ఈ కమిటీ వాళ్ళు అడుగుతారు. ఓకే. 1 సంవత్సరంన్నర క్రితం, 2 సంవత్సరాల క్రితం కూడాను మాకు ల్యాబ్ ఉంది, మేము పరీక్ష చేస్తున్నాము, తీసుకుంటున్నాము అని చెప్పారు కదా, ఆ రిపోర్ట్స్ అన్ని ఇవ్వండి మాకు అని అడుగుతారు ఇప్పుడు ఆ కమిటీ వాళ్ళు. ఓకే. ఇలా ఉంటది ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేటువంటిది. ప్రతిరోజు కూడాను ఒక లడ్డును పంపించి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి, పర్సంటేజ్ ఎట్లా ఉందో చూడమని చెప్పి పంపిస్తారు మీదట ప్రతిరోజు. ఈ ఇన్వెస్టిగేషన్ దాకా ప్రతిరోజు కూడాను ఈ రిపోర్ట్స్ అన్ని ఇస్తా ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ ఫుడ్ అదే ఫుడ్ శాంప్లింగ్ చూసేయండి వాళ్ళు, సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఏదైతే ఉందో, ఈ టెక్నికల్ థింగ్స్ అన్ని వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మైసూర్లో ఉన్నదానికి ప్లస్ యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి దానికి ఇట్లాంటి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ కి పంపిస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ లో గెట్ దీస్ ఇంగ్రీడియంట్స్ టెస్టెడ్ బై ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా రాసి ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ అనుకుంటున్నాను నేను. అలా ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు వీలైనంత వరకు చేస్తారు. ఇక్కడ ఉండేటువంటి గవాయి గారు కానీ విశ్వనాథన్ గారు కానీ వాళ్ళిద్దరు టెక్నికల్ పీపుల్ కాదు, ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ కావాలి. డిపెండ్ కావాలి కాబట్టి వీళ్ళ మీద డిపెండ్ అవుతాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇంతకుముందు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్లో ఉన్నటువంటి దానిలో రిటైర్ అయిన ఆఫీసర్ ని పెట్టుకున్నారు. ఆయనే ప్రైమరీ పర్సన్ అవుతాడు. ఆయనే ఇదిగో నేను ఇంతకాలం నుంచి పనిచేస్తున్నానండి, ఇదిగో ఈ విధంగా ఉంది, ఇవి యాక్సెప్ట్ చేసాము, ఇది రిజెక్ట్ చేసాము అని చెప్పి ఆయన ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటాడు. ఉంటుంది ఆల్రెడీ ఆ రికార్డ్. అది ఇప్పుడు ఆ రికార్డ్ అంతా వెరిఫై చేస్తారు. అంతా వెరిఫై చేయడం అనేటువంటిది అంత ఈజీ టాస్క్ కాదు. ఏదో చంద్రబాబు నాయుడు నోటి తొత్తర తీర్చుకోవడానికో ఏదో ఆశించి ఏదో చేయబోయి ఏదో చేసి ఆయన గోయి తీసుకొని ఆయన గోతిలో ఆయనే పడ్డాడు. పట్టబోయి కొట్టించుకున్నాడు, తన్నబోయి తన్నించుకునే వ్యవహారం అయిపోయింది. ఆయన ఇచ్చిన ఆ దిక్కుమాలి స్టేట్మెంట్కి ఈ పురంధరేశ్వరి పక్కన చేరి ఏమేదో పెద్ద సమర్థించడానికి ప్రయత్నిస్తుంది. ఏమో దాన్ని పిచ్చి దాని కింద లెక్క కడతారు. వీళ్ళిద్దరు కాదన్నప్పుడు ఆ పట్టాభి గారు ఆయన వచ్చాడు, ఆయన ఏదో టెక్నికల్ ఇష్యూస్ తీసుకొస్తాడు. ఆయన పరిస్థితి అదే. ఇప్పుడు ఈ విధంగా చూస్తారన్నమాట. ఈ విధంగా చూసినప్పుడు ఏమవుతుందంటే మొన్న 7వ తారీఖు ఆగస్టు 2024 డేట్ గుర్తుపెట్టుకోవాలి. 7వ తారీఖు ఆగస్టు 2024లో మళ్ళీ టెండర్ పిలిచారు నెయ్యి సప్లై చేయడానికని. మాకు సంవత్సరానికి 10 లక్షల లీటర్ల నెయ్యి కావాల్సి వస్తుంది అని టెండర్ పిలిచారు. ఈ టెండరింగ్
దానికి ఏం చేశారంటే ఇంతకుముందు సప్లై చేస్తున్నటువంటి నందిని బ్రాండ్ ఏదైతే ఉందో, అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళది ఏదైతే ఉందో, వాళ్ళు కూడా టెండర్ వేశారు. వాళ్ళు 470 రూపాయలు పర్ కేజీ వాళ్ళు టెండర్ లో పాల్గొన్నారు. అదే విధంగా వేరే వాళ్ళు కూడా పాల్గొన్నారు. అందులో ఒక అతను ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన వాళ్ళని, ఓకే, వాళ్ళు ఏదో ఆశా ఫుడ్స్ ఏదో ఉండాలి, ఆశా ఫుడ్స్ ఆకాష్ ఫుడ్స్ ఏదో ఉంది, సంథింగ్ లేదా. నీకేమైనా పేరు కానీ గుర్తుంటే చెప్పు. నాకు కరెక్ట్ గా పేరు చూశాను కానీ నేను మర్చిపోయినాను. నేను అది ఆల్ఫా ఫుడ్స్, ఐఎమ్ సారీ, ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ అని ఢిల్లీ వాళ్ళని. వాళ్ళు కూడాను టెండర్ లో పార్టిసిపేట్ చేసి ఈ టెండర్ ఆగస్టు 7వ తారీఖు వచ్చింది. అందులో పార్టిసిపేట్ చేసి 520 రూపాయలు పర్ కేజీకి ఇచ్చారు వాళ్ళు కొటేషన్. ఓకే, ఇమ్మీడియట్ గా ఏం జరిగింది అంటే 9వ తారీఖు ఆగస్టు 2024లో మళ్ళీ రీటెండరింగ్ చేశారు దాన్ని. జగన్మోహన్ రెడ్డి పోలవరం విషయంలో రీటెండరింగ్ చేస్తే అమ్మనా బుద్ధులు తిట్టావు. మరి ఇప్పుడు ఈయనట్ట రీటెండరింగ్ చేశాడు 2 రోజుల్లోనే. 7వ తారీఖు టెండరు, 9వ తారీఖు రీటెండరింగ్. ఈ రీటెండరింగ్ లో ఏం జరిగిందంటే మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చారు, ఆల్ఫా వాళ్ళను నందిని వాళ్ళు. నందిని ఫుడ్స్ వాళ్ళేమో 475 రూపాయలు కోట్ చేశారు కేజీకి. ఈ ఆల్ఫా ఫుడ్ అనే వాళ్ళు ఢిల్లీ బేస్డ్ వాళ్ళు 450 రూపాయలు కోట్ చేశారు. ఓకే, ఎంత? 450. అంతకు ముందేమో 520, అంటే 70 రూపాయలు తగ్గించేశారు, 2 రోజుల్లో కోట్ చేశారు. నందిని వాళ్ళు 5 రూపాయలు పెంచారు, 475 అన్నారు. అల్టిమేట్ గా ఏం చేశారంటే ఈ లోయెస్ట్ కొటేషన్ వీళ్ళది వచ్చింది కదా రీటెండరింగ్ లో, ఆల్ఫా ఫుడ్ వాళ్ళది. వీళ్ళకేమో 65% ఇచ్చి నందిని వాళ్ళకి 35% ఇచ్చారు. అంతకుముందు 7వ తారీఖు టెండర్ లో ఇంచుమించుగా మెజారిటీ ఆఫ్ ద పార్ట్ అనేటువంటిది వాళ్ళకే ఇచ్చారు, నందిని వాళ్ళకే ఇచ్చారు. మిగిలినటువంటి ఒక 5%, 10% ఒకవేళ వాళ్ళు నందిని వాళ్ళు చేయకపోతే వేరే వాళ్ళు ఆల్టర్నేటివ్ గా ఉండాలి కదా, లడ్లు తయారు చేయడం అయితే ఆపడానికి వీల్లేదు కాబట్టి వేరే వాళ్ళకి కూడా ఇచ్చారనమాట. బట్ మేజర్ స్టేక్ అనేటువంటిది నందిని వాళ్ళకి ఇచ్చారు 470 రూపాయలకి. ఇప్పుడు 2 రోజుల్లో రివర్స్ చేసి 65%, అంటే 6,50,000 కేజీలేమో ఆల్ఫా ఫుడ్ వాళ్ళకి ఇచ్చి 3,50,000 కేజీలేమో నందిని వాళ్ళకి ఇచ్చారు. ఇది నేను ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అడ్డగోలుగా చెప్పడం లేదా మా గుర్తుపెట్టుకో, డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాతే చెప్తాను. ఈ విషయాన్ని గురించి యూకేలో ఉండేటువంటి పళ్ళ డాక్టర్ ప్రదీప్ చింత చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఒకసారి ఆ వీడియో కూడా పెట్టు, లేదంటే ప్రజలు చూసుకుంటారు. మొత్తం డాక్యుమెంట్ తో సహా చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత నేను కూడా ఒకసారి చూశాను కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 470 రూపాయలు 7వ తారీఖు చెప్పారు, 475 అని చెప్పి 9వ తారీఖు చెప్పారు నందిని వాళ్ళు. 520 రూపాయలు అని చెప్పి 7వ తారీఖు చెప్పారు, 450 రూపాయలు అనేసి 9వ తారీఖు చెప్పారు. మరి ఫస్ట్ 7వ తారీఖు చెప్పినప్పుడు వాళ్ళది L1 కదా, నందిని వాళ్ళది L1 కాబట్టి వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఇక్కడ మతలబ్ అంతా ఎక్కడ జరిగిందంటే రీటెండరింగ్ లోనే మతలబ్ జరిగింది. ఓకే, క్లారిటీ వచ్చిందిగా నీకు? జరిగింది ఆగస్టులోనేగా. అవును, మొట్టమొదటిసారి వ్యవహారం బయటకు వచ్చింది 23వ తారీఖు జూలై నెలలోనేగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 18th సెప్టెంబర్నేగా. అవును, ఈవో గారు చెప్పినటువంటిది 19th సెప్టెంబరేగా. అవును, టెండరింగ్ అనేది ఎప్పుడు జరిగింది? ఆగస్టులో జరిగింది. మరి 2 నెలల్లో చూసావా ఎంత తేడా వచ్చిందో? వాళ్ళు వాళ్ళకి వదలుచుకున్నారు, అందుకని మళ్ళీ రీటెండరింగ్ అన్నారు, వాడికి ఇచ్చారు. ఇది న్యాయమా ధర్మమా? భగవంతుడికే వదిలేద్దాం. తప్పంటూ ఏదనగానే జరిగితే ఆ భగవంతుడే వీళ్ళకి చెప్పు దెబ్బలు కొడతాడు, కుంభీపాకం విధిస్తాడు. ప్రజలకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా, ఇలాంటి తప్పుడు పనులు అయితే చాలా జరిగాయిగా. వీటన్నిటినీ కూడాను ఇప్పుడు ఈ వేసినటువంటి కమిటీ వాళ్ళు నిర్ధారిస్తారు.
చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటల్ని చూస్తారు, ఈఓ చెప్పిన మాటల్ని చూస్తారు, డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తారు. ఎన్డీడీబీ పుట్టు పూర్వాత్తరాలు ఏమిటి అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాంగా. ఎస్ సార్. ఎన్డీడీబీ, మదర్ డైరీ, ఎన్డిఎస్, దాని కింద 6 కంపెనీలు, 2000 కోట్ల రూపాయల బిజినెస్, కుంభకోణం చెప్పుకున్నారుగా. అది కూడా చూస్తారు ఇప్పుడు. ఇట్లా చూడాల్సిన విషయాలు ఎన్ని చూడాలో అన్ని చూస్తారు. సంవత్సరం వెనక్కి కూడా పోయి ఎందుకు చూడాల్సి వస్తుంది అనేసి అంటే పొలిటికల్ వెండెట్టా అనేటువంటిది కనపడుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన దాంట్లో కూడా రాశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి టైంలోనే జరిగింది, వచ్చిన ఈ కలిపేశారు, భక్తులు తినేశారు, అపవిత్రం అయిపోయిందని దిక్కుమాలిన చండాలమైన వాగుడు కదా చంద్రబాబు నాయుడు మాగాడు. మరి ఇప్పుడు అది కాదా అవునా తేల్చాలంటే వెనక్కి వెళ్ళి చూడాలా లేదా? అంతేగా, వెనక్కి వెళ్ళి చూస్తారు. ఫండమెంటల్ గా దొరికేదేంటి? 2016 నుంచి 2000 అక్టోబర్ 18 వరకు ఏం జరిగింది చూస్తారు. అది మనకి తెలిసినటువంటిది. 18 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో 14 ట్యాంకర్లు రిటర్న్ పంపించారు, అది రికార్డెడ్ గా ఉంది. జగన్మోహన్ రెడ్డి టైంలో 18 రిటర్న్ పంపించారు, అది రికార్డెడ్ గా ఉంది. లారీ నెంబర్లతో సహా ఉంటాయి అందులో. ఇంత పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే పబ్లిక్ డొమైన్ అనేది చాలా ఉంది, మీరు సంపూర్ణంగా తెలుసుకోకుండా టెక్నికల్ పర్సన్ కాదయా బాబు చంద్రబాబు నువ్వు సంపూర్ణంగా విశేషాలు తెలుసుకోకుండా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి ఎలా మాట్లాడతావో అని కూడా అడిగారుగా సుప్రీంకోర్టు వాళ్ళు. సిట్టు ఎందుకు వేసావని కూడా అడిగారుగా. మీరిద్దరూ చెప్పినటువంటి దాంట్లో ఇంత కాంట్రవర్సీ ఎందుకు వస్తుంది అని చెప్పి కూడా అడిగారుగా. అవును, ఇలా ప్రశ్నలు వర్షం కురిపించారు కదా, సమాధానం చెప్పుకోలేక లాక్కోలేక పీక్కోలేక వస్తున్నారు. ఇప్పుడు ఏందో తెలియట్లేదు పాపం. ఆ పట్టాభి వచ్చి ఒకటి చెప్తాడు, ఆయన ఏదో టెక్నికల్ విషయాలు చెప్తాడు, అదెంత రేటు ఇదెంత రేటు, అదెట్ట కుదిరింది ఇదెట్ట కుదిరింది అని. మరి చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు 230 రూపాయలు పర్ కేజీ కట్టించాడు ఆయన. అప్పుడు 213 రూపాయలకి 230 రూపాయలకి ఇస్తే ఇప్పుడు రేటు పెరుగుద్దా తగ్గుద్దా? అంతేగా. 530 రూపాయలకి నువ్వు కొటేషన్ ఇచ్చి 2 రోజుల్లోనే అది 450 రూపాయలు ఎట్ట అవుద్ది? మరి ఇవన్నీ చూస్తారుగా వాళ్ళు. రిపోర్ట్ రావడానికి 5-6 నెలలు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో జడ్జిమెంట్ అనేటువంటిది తప్పు. పక్కన ఆయన వాళ్ళు ఏం గడుదులు వస్తున్నారు, చెప్పాల్సిన పని లేదా? దరిద్రం ఉండాడుగులు ఆయన చేతి పనికి మాలి అని కూడా చెప్పించి ఆయన పరువు తీస్తారు. యూజ్లెస్ ఫెలోస్. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. బిఫోర్ కంక్లూడ్ చేయడానికి బదులు గతంలో ఏదో జరిగింది, ఓకే చంద్రబాబు నాయుడు అంటే ఏదో అంటూ ఉంటాడు, ఏదో పాపం ఏదో చెప్తూ ఉంటాడు, వదిలే. బుడమేరు దగ్గర అసలు గేట్లు ఎక్కడ ఉంది, ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటాడు, ఈ మరి ఒలింపిక్స్ పెడతాను అమరావతిలో అంటాడు, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు, బుల్లెట్ ట్రైన్ అంటాడు, పాడు పచ్చిపదరు పెండాకుడు తీసే. ఓకే, అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు, మెట్లునేమో కింద నుంచి పైకి కడుగుతాను అంటాడు, నా కూతురు ఏమో బ్యాప్టిస్ట్, మా కూతురు క్రిస్టియన్ మా కూతురు క్రిస్టియన్ అంటాడు, నేను బ్యాప్టిజం పుచ్చుకున్నాను అంటాడు, మా నాన్నగారు ఏమో దేవకం దగ్గర సొట్టలు తెచ్చుకున్నాడు అంటాడు. లేకపోతే 3rd క్లాస్ ఫిలాసఫీలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు మరి తాగి మాట్లాడతారో, ఏమి తిని మాట్లాడతారో, తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో, పిచ్చి వాగుడు వాగుతుంటారు. సనాతన ధర్మము గురించి చెప్పాలి అనేసి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, శృంగేరి పీఠాధిపతినో, కంచి కామకోటి పీఠాధిపతినో చెప్తే మనం వినాలి. అంతేగాని నీకు నాకును పవన్ కళ్యాణ్ బ్యాప్టిజం పుచ్చుకున్నాడు, ఆయనకైనా ఆయన కూతురికి ఏం తెలుస్తాయి సనాతన ధర్మం? ఏదో పదం తెలుసు కాబట్టి చెప్తాడు. సనాతన ధర్మము ఆగమ శాస్త్రము అని వాళ్ళు చెప్పింది మనం ఎథెంటిక్ గా తీసుకోవాలి. పదాలు తెలుసు కాబట్టి మనం ఎప్పుడన్నా వాడుతుంటాం ఇంతవరకే. సరే, ఇంక ఋగ్వేదము విష్ణు గురించి చెప్పారు, కుంభీ పాకము, సంఘ సంవత్సరం ఇవన్నీ చెప్పుకున్నాము, జనాలకు ఆ వీడియోలు కూడా పెట్టు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు వేసిన చిట్టు చెత్తబుట్టలోకి పోయింది. సుప్రీంకోర్టు వాళ్ళు వేసినటువంటి చిట్టు కాన్స్టిట్యూషన్ ఎలా చేయాలి ఏంటి సంఘ సమాచారం చెప్పుకున్నాము, చక్కగానే జరుగుతుంది. ఎప్పటి లోపల రిపోర్ట్ ఇవ్వాలి, రిపోర్టు టైం అనేటువంటిది సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పలేదు. సుప్రీంకోర్టు వాళ్ళు మటుకు ఈ విషయంలో మటుకు చాలా సీరియస్ గానే ఉన్నారు. ఇందులో ఫైనాన్షియల్ థింగ్స్ అంటే టెక్నికల్ థింగ్సే ఎక్కువ ఉన్నాయి. ఎవ్వరూ కూడాను ఎటువంటి బాధలు అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసినంత వరకు చెప్పాను. కన్స్ట్రక్టివ్ కామెంట్స్ కానీ దిక్కుమాలిన కామెంట్స్ కనుక పెట్టారంటే ఆ వెంకటేశ్వర స్వామి మీకు కుంభీ పాకం చూపిస్తాడు, జాగ్రత్త.
నా మీద పాపం ఉంటే నా మీద చూపించచ్చు, కానీ లడ్డు విషయంలో మా ఆయన మీద కూడా పాపం చూపిస్తేట. చివరికి మరి లోకేష్ బాబు గారు ఏడుకొండల వాడు శ్రీనివాసన్ కూడా మరి ఎర్ర పుస్తకంలో రాసుకున్నాడేమో, మరి మనకి తెలియదు. రాసుకున్నాడంటే ఇంక పోయాడే. కానీ పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, అట్లనే మన పట్టాభి, ఆ TV5 లో ఉండేటువంటి సాంబశివరావు, మహా టీవీలో ఉండేటువంటి వంశీ, ఇలాంటి వాళ్ళందరూ అన్నటువంటి మాటలు ఏవి పట్టించుకోవాల్సిన పని లేదు. వీళ్ళంతా కూడా ఏంటంటే బట్టతల మీద బొచ్చు బీకే రకాలు, ఒక రకంగా చెప్పాలంటే. కానీ అసలు అక్కడ నీకు తలే లేదుగా, ఇంకేం బీగుతావు నువ్వు? తప్పు అని కనుక ఒప్పుకుంటే మరి అంతతోటి పోతుంది. పురంధరేశ్వరి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అయ్యా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టి నాకు చెప్పిన దరిద్రం ఉన్నాడు, వీళ్ళు దిక్కుమాలిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఐఎమ్ సారీ అంటే ఎంత గోల్ లేదుగా. అంతేగా. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు నేను చెప్పింది కరెక్టే అంటాడే. అంటే ఈ 3-4 రోజుల నుంచి ఎక్కడ ప్రెస్ మీట్ లోకి వచ్చి మాట్లాడలేదు, కానీ ఆయనకు బదులు వీళ్ళందరూ తయారయ్యారన్నమాట. ఇది TV5, మహా టీవీ, ABN టీవీ వీళ్ళందరూ తయారయ్యారు. పోనీ ఆ ABN టీవీలో ఉండే రాధాకృష్ణ, వెంకటకృష్ణ ఏమన్నా నీతి పరులు, నిజాయితీ పరులు, సక్రమైనటువంటి వాళ్ళు, నిజానికి మారు రూపాలంటే కాదుగా. ఆ ABN రాధాకృష్ణ నాయుడు థర్డ్ క్లాస్ ఫెలో, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఇదే తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాంట్లో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఆయన మీద వేశాడు. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెబ్సైట్ లో మరియమ్మ కనపడింది, ఏసుపలు సెలవు గుర్తు కనపడింది అన్నాడు. దాన్ని పెద్ద సంచలనం కింద చేశాడు. దాని మీద సుబ్రహ్మణ్య స్వామి కేసు పెట్టాడు, 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా. ఆ కేసు ఇంతవరకు చాలలేదు, జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు. జడ్జిమెంట్ ఎందుకు అనౌన్స్ చేయాల అంటే వీళ్ళు ఏంటంటే జడ్జి వస్తా ఉంటారు పోతా ఉంటారు కాబట్టి ఆయన ఎందుకు వచ్చిన బాధలని ఎవరి పాటి వాళ్ళు పోతూ ఉంటారు. లేకపోతే ఈ పాటి తిరుపతి దేవస్థానానికి 100 కోట్ల రూపాయలు కట్టుండేవాడు, కట్టి తీరాలి అతను. మరి ఇది కూడా ప్రజలే తెలియాలి కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నా. అందుకని వీళ్ళందరూ చెప్పేటువంటి ఏవి కూడా ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదు. నేను చెప్పేది కూడా మీకు ఇష్టమైతే స్వీకరించండి, లేదంటే లేదు. నేను ఉన్న వాస్తవాలు చెప్పాను, డాక్యుమెంట్స్ వెరిఫై చేసి చెప్పాను, దీనికి సంబంధించిన వీడియోలు పెట్టాను, లింక్స్ పెట్టు చూసుకుంటారు. నేను చెప్పిన దాంట్లో తప్పేదని అనుకుంటే నేను కూడా శిక్షార్హున్నే, నా మీద కూడా మీరు కేసు పెట్టచ్చు, నేను సిద్ధమే దానికి కూడా. ఏం చేస్తారా బాబు పోలీసు వాళ్ళు? మా అయితే ఏదో దానికి కేసు పెడతారు, కేసు పెడితే పెట్టనే, కేసు పెడితే ఏమవుతుంది? అరెస్ట్ చేస్తారు, బెయిల్ తెచ్చుకుంటాను నేను, లేదంటే 4 రోజులు జైల్లో పెడతారేమో, 4 దెబ్బలు కొడతారేమో, కొట్టని పైన భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. పెట్టమని చూద్దాం, ABN రాధాకృష్ణమూర్తి మీద నా మీద పెట్టమని చూద్దాం, ఎంత మాత్రం పెడతాడు? వీళ్ళెవరూ ఏమీ చేయలేరుపా. చంద్రబాబు నాయుడు కూడాను ధైర్యం ఏంటంటే నన్ను ఎవడు ఏమీ చేయలేడు. రామోజీరావు గారి కేసు ఉంది, ఏం పీకారు? ఏలేరు కేసు ఉంది, 30 సంవత్సరాలు అయిపోయింది, ఏం పీకారు? 17A ఏం పీకారు? 371 కోట్ల రూపాయల కుంభకోణము, ఏం పీకారు నన్ను? ఇదే కదా, నన్ను ఎవరు ఏమీ చేయలేనటువంటి ధైర్యం. ఈ ధైర్యం రావడానికి కారణం ఏంటంటే కోర్ట్స్ లో కేసెస్ అనేటువంటిది తొందరగా డిసైడ్ కాకపోవడం అనేటువంటిది కారణం. వాళ్ళైనా ఏం డిసైడ్ చేస్తారు పాపం? దేశవ్యాప్తంగా 5 కోట్ల కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులోనే 64 కేసులు ఉన్నాయి. ఏడ చేస్తారు పాపం? వాళ్ళు మటుకు 32 మంది జడ్జీలు వేసి మీరు పరిష్కరించండి, ఏం పరిష్కరిస్తారు వాళ్ళు కూడా? ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి ఇంత తొందరగా వచ్చింది. 4-5 నెలల్లో వస్తుందా? ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఇలాంటి పనికిమాలిన పనులు ఏవి జరిగి ఉండవు. చక్కగానే లడ్డూను తీసుకోండి, ప్రసాదం తీసుకోండి, అన్నదానం ఫ్రీగా పెడతారు కాబట్టి అన్నం కూడా తినండి. భగవంతుడి మీద నమ్మకంతో వెళ్ళండి. వీళ్ళు చెప్పిన నమ్మాల్సిన పని లేదు, నేను చెప్పింది కూడా నమ్మాల్సిన పని లేదు. నాకు తెలిసిన మేరకు నేను చెప్పాను. గోవిందా గోవిందా. ఫైనల్ గా ఒక చిన్న సందేహం ఏంటంటే గురుగారు, ఇప్పుడు ఒక కొత్త సిట్ ఒకటి వేశారు, ఆ సిట్ ఆధ్వర్యంలో రిపోర్ట్ రావాలన్నారు. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు ఇప్పట్లాగా ఎవరెవరైతే ఎటువంటి కామెంట్లు చేశారో ఇటువంటి కామెంట్లు చేసుకునే వెసులుబాటు ఉందా, లేదు రిపోర్ట్ వచ్చి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు దీని మీద ఎవరు ఎటువంటి కామెంట్లు చేయడానికి వీలు లేదు అనేటువంటి ఆదేశాలు ఏమైనా సుప్రీంకోర్టు నుంచి ఉన్నాయా? దీనికి సంబంధించి ఏం చెప్తారు గురించి ఫైనల్ గా? నాకు తెలిసినంత వరకు అలాంటి ఆదేశాలు ఏమి ఇచ్చినట్టు లేరు. మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఎల్లుంట్లో అలాంటి ఆదేశాలు వస్తాయేమో చూద్దాం. ఆదేశాలు వచ్చినాయంటే ఏంటంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ గ్యాగ్ ఆర్డర్ అయిపోతుంది. పోయినసారి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదా, మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు దీని గురించి మళ్ళీ సుప్రీంకోర్టు కనుక రిక్వెస్ట్ కనుక చేస్తే ఇకపై టీవీ ఛానల్స్ లో కానీ వార్తా పత్రికల్లో కానీ ఎక్కడా కూడాను దీని మీద ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. మాట్లాడితే కనుక శిక్ష అని ఆర్డర్ మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఇస్తారేమో చూద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ యు సెడ్ ఈస్ ఆల్సో రైట్ మిస్టర్ అమర్.
మోస్ట్ ప్రాబ్లీ అలాంటి ఆర్డర్ కనుక ఇస్తే ఇక మీదట ఎవరికి ఏమీ మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇంకేం పని పాఠం లేదంట. పొద్దుమానం ఇదేనా టీవీ5 లో మూర్తి ఒకటి చెప్పి, ఆ టీవీ5 లో జీబీ రెడ్డి నుంచి ఆయన ఒకటి చెప్పి, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఒకటి చెప్పి, నీ జనాలందరికీ ఏం పని పాట లేదా? ఏదో పని పాట లేని మంగళవాడి పిల్లితల కొరిగినట్టు ప్రతిరోజు ఏదో ఒకటి రావడము, నువ్వు నన్ను పిలవడము, నేను అడగడము, నేను నీకు చెప్పడము, నువ్వు దానికి టైటిల్ పెట్టడము, అప్లోడ్ చేయడము, ఏంది పని పాట లేకపోతే పనులు అయితే. సుప్రీంకోర్టు కూడా ఫైనల్ గా డిసైడ్ చేశారు కదా, 1-2 రోజులు వెయిట్ చేద్దాం. మోస్ట్ ప్రాబ్లీ రేపు సాటర్డే ఉండదు కాబట్టి రేపు మండే ఏమైనా ఇస్తారేమో, అలాంటిది చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఉన్నట్టుండి భలే అనుమానాలు వస్తాయా నీకు మటుకు? ఇక మీదట ఎవరు ఏమీ మాట్లాడలేదు, వీలు లేదని సుప్రీంకోర్టు వాళ్ళు ఏమైనా చెప్పారండి అని చెప్పలేదా బాబు? వాళ్ళని ఆర్డర్లో చెప్పలేదు. రేపు ఇస్తే మండే ఇస్తారేమో చూద్దాం. ఇస్తే కనుక మంచిది, చాలా మంచిది. ఇట్స్ వెరీ గుడ్ సార్. గోవిందా 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 గోవిందా. సార్ వన్స్ అగైన్ మీ టీవీ ద్వారా రాబోతున్నటువంటి దసరా శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ, ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 116 కోట్ల మంది హిందువులకి దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. అమ్మవారి దయ నిత్యము మిమ్మల్ని దయదలుస్తూ ఉండాలి. ఆమె కరుణా కటాక్షాలు మీ మీద ప్రసరిస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాగార్జున రెడ్డి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.